పొలం పిలుస్తోంది పేరిట వ్యవసాయాధికారులు ఎమ్మెల్యేలు పొలం బాట పడుతున్నారు. ఇది ఓ విధంగా శుభ పరిణామం. ఎమ్మెల్యేలలో చాలామందికి వ్యవసాయం అంటే ఇష్టమే. మరికొందరు పొలం వైపు చూడని వారు ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేలు అధికారులు రావడంతో తమ కష్టాలు తెలుసుకుంటారని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు వ్యవసాయాధికారులతో పొలంలో అడుగుపెట్టారు. అన్నదాతలతో ముచ్చటించారు. తాను రైతునేనని, తన ఇంటి గేటు నుంచి బయటకు వచ్చిన మా మేడపైకి వెళ్ళిన వ్యవసాయ క్షేత్రం ఉందని, ఆ మధ్యలో తాను నివసిస్తున్నానన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు దృష్టి సారించారన్నారు. వ్యవసాయ రంగానికి చేయూతను అందించే లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరువ చేసే కార్యక్రమమే పొలం పిలుస్తోంది అని అన్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోందిరా అనే కార్యక్రమంతో మీతో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందని రైతులతో అన్నారు. రైతును రాజుగా చేయటమే ప్రధానమంత్రి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ వాటి అనుబంధ రంగాల పాత్ర అమోఘమని ఈశ్వర్రావు అన్నారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే ఘనత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని అన్నారు. డ్రోన్లతో వరి పంటకు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు తిలకించారు. డ్రోన్లపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు కె త్రినాథరావు, కూటమి నేతలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉన్నారు. తప్పకుండా రైతాంగాన్ని ఆదుకుంటారు. మనం భవిష్యత్తులో తప్పకుండా వ్యవసాయానికి పెద్దపీట వస్తుంది. రైతే రన్నట్టు మళ్ళీ రైతే ఈరోజు ప్రపంచంలో మళ్ళీ గొప్పవాడు అవుతాడు తొందరలోనే. ఈరోజు అందరూ అన్ని వస్తువులు తయారు చేస్తున్నారు. ప్రపంచంలో అందరూ కూడా అన్ని వస్తువులు తయారు చేస్తున్నారు. కింద నుంచి భూమి మీద నుంచి చంద్రమండలం వెళ్తున్నారు, చంద్రమండలం నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. గొప్ప యంత్రాలు, పరికరాలు, ర్యాకెట్లు తయారు చేస్తున్నారు. కానీ పంట పండించేది మాత్రం తక్కువైపోతున్నారు. పంట పండించేది రైతే. జనాభా పెరిగిపోతున్నారు. ఎప్పుడో 60 కోట్లు ఉన్న జనాభా ఈరోజు 140 కోట్లకు చేరింది భారతదేశ జనాభా. మరి అందులో పంట పండించేవారు ఎంత? ఈ 140 కోట్లకి కూడా పంట కావాలి, తిండి కావాలి. తిండి గింజలు కావాలంటే పంట పండించే రైతుకే రేపు డిమాండ్ వస్తుంది. భవిష్యత్తులో రైతే రాజు అవుతాడు. ఎవరైతే భూమి కలిగి వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ఈరోజు మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మనం వ్యవసాయ అధికారులను సంప్రదించండి. ఎప్పటికప్పుడు మనకు వచ్చినటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి మందులు వాడాలో అది కూడా మన సేంద్రియ ఎరువులు వాడండి. దయచేసి మనం మన మార్కెట్లో దొరికే పురుగుల్లో కొడితే ఒక పురుగు పోయి ఇంకో పురుగు వస్తుంటుంది. సేంద్రియ ఎరువులు అయితే అది తక్కువ ఖర్చుతో నేను చూపించారు. అక్కడ కేవలం ఆవు మూత్రం పోసి, మంచినీళ్ళలో ఆవు మూత్రం వేసి, దాంట్లోని జిల్లేడాకుని చింపేసి, జిల్లేడాకుని గారు అండగా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం అన్నది. తప్పకుండా నేను మీకు తోడుంటాను. ఎటువంటి కష్ట నష్టాల్లోనైనా మీకు తోడుంటాను. మీకోసం మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వ్యవసాయ శాఖకి, మన రైతాంగానికి, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.